గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఈజ్ సమతా మధు ఫ్రమ్ వరంగల్. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఏ ఒక్కరు ఈ CEO ప్లాన్ విన్నా కూడా 1 lakh ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో మేము వరంగల్ నుండి మాట్లాడుతూ ఉన్నాం. మా సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను హౌస్ వైఫ్ని ఇంతకుముందు, ఇప్పుడు ఈ బిజినెస్ నుంచి బిజినెస్ ఉమెన్గా మారాను. సో ఈ బిజినెస్ నుంచి మేము పర్ మంత్ ఒక 1 lakh రూపీస్ తీసుకుంటున్నాం. మేము ఏం తీసుకొని 1 lakh అచీవ్ అయినామన్నది సో ఈరోజు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన గ్రేట్ లీడర్ని నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. సో మేడం వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. సో ప్రైవేట్ ఎంప్లాయ్తో పాటు జాబ్ చేస్తూ ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా చేస్తూ ఉన్నారు. సో మేడం మనకు ఒక 45 minutesలో ఈ ప్లాన్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేడం ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ వెల్కమ్ తవిత మేడం. ఓకే, వండర్ఫుల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అందరూ చాలా కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. వెరీ గుడ్. అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరండి మీటింగ్కి? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. పాత వాళ్ళు తక్కువ ఉన్నారు, సో కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే మిమ్మల్ని తీసుకొచ్చిన లీడర్స్ ఏమని మీకు ఇక్కడికి చెప్పి తీసుకొచ్చారో నాకు తెలీదు, కానీ మీరు ఇక్కడ నుంచి మాత్రం 100% ఒక మంచి బెనిఫిట్తో మీరు వెళ్తారని నేను హోప్ ఇస్తున్నాను మీకు. ఎందుకు అన్నానంటే, నా పేరు వచ్చేసి తబితా కుమార్ అండి. నా అప్లైనర్ వచ్చేసి శ్రీధర్ సార్. ద గ్రేట్ మెంటర్స్ వచ్చేసి సమతా మేడం అండ్ మధు సార్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సిన్స్ 30 years. 30 years నుంచి నేను ప్రైవేట్గా ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు ఈ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది చాలా, అంటే ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్లో నేను ఒక ఆపర్చునిటీ తీసుకున్నాను. బిజినెస్ చేయలేదు కానీ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొంత ఐడియా ఉంది కానీ బిజినెస్ నేను చేయలేదు. సో నాకు ఈ బిజినెస్ని పరిచయం చేసిన వారు మా చిన్ననాటి స్నేహితుడు, మా హస్బెండ్కి చిన్ననాటి స్నేహితుడు శ్రీధర్ సార్ అని. తను నాకు ఈ బిజినెస్ని పరిచయం చేశారు. సో నేను ఇలా దీంట్లోకి రావడం, నెట్వర్క్లో కొంచెము నాకు అవగాహన ఉంది కాబట్టి నేను రాగలిగాను. సో నేనేంటి అంటే 1 year అయింది నేను జాయిన్ అయ్యి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బిజినెస్లో స్టాండ్ అయ్యాను. ఈ బిజినెస్ ఏంటి అని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను స్టాండ్ అయ్యాను. సో ఏం లేదండి, మీరందరూ ఇందులో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మనందరం కూడా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నాం. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. కానీ ఈ రోజుల్లో మనము అనుకున్నంత అమౌంట్ని, ఏ ఫీల్డ్లో ఉన్నా అనుకున్నంత అమౌంట్ని మనం సంపాదించగలుగుతున్నామా? మీరు మీ లైఫ్తో సాటిస్ఫాక్షన్ అవుతున్నారా? ఒక్కసారి మీ ఎస్సా నోనా మీరు నాకు తెలియజేస్తే నేను సంతోషిస్తాను. మీకు వచ్చేటటువంటి ఆదాయంతో సంతోషంగా ఉన్నారా? ఎవ్వరము లేము, ఈవెన్ మధు సార్తో సహా. ఎందుకంటే మధు సార్ ఇక్కడ హైయెస్ట్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి తను ఒక 1 lakh ఇన్కమ్తో ఉన్నారు. అయినా కూడా ఈ బిజినెస్లోకి వచ్చారు. అంటే దీంట్లో ఎంత పొటెన్షియాలిటీ ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మధు సార్కే ఈ బిజినెస్ అవసరమైనప్పుడు, హౌస్ వైఫ్గా ఉంటున్న సమతా మేడం ఈరోజు 1 lakh రూపీస్ సంపాదిస్తున్నప్పుడు, మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో సహా నేను కూడా 30-40 లోపే ఉన్నాం. అవునా కదా? 30,000 40,000 లోపే అడ్జస్ట్మెంట్ లైఫ్ని మనం డీల్ చేస్తున్నాం. లేడీస్ అందరికీ అడ్జస్ట్మెంట్ అంటే చాలా, అసలు అంటే నెల అంటే ప్రతిసారి కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళ హౌస్లో ఉన్న సర్కమ్స్టెన్సీ బట్టి అన్ని విషయాలు కూడా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాం. సో అది లేడీస్కి వెన్నతో పెట్టిన విద్య అడ్జస్ట్మెంట్ అనేది. అంటే మరి ఇట్లా ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు అడ్జస్ట్మెంట్ అవుదాం? లైఫ్ లాంగ్. కానీ ఇక్కడ మన కూర్చున్న ఎవ్వరం కూడా లైఫ్ లాంగ్ అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చింది. ఇది ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు, దేవుడు ఇచ్చిన మంచి అవకాశం అనుకోవచ్చు మనకు. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా, ఎవరైనా బిజినెస్ చేస్తున్నా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ పెట్టుకున్నాను, సపోజ్ కంగనాలే అనుకోండి. నా పక్కన ఇంకో కంగనాల షాప్ పెడతా అంటే ఊకుంటానా? నేను బట్టల షాపే పెట్టాను ఒక శారీ బిజినెస్. నా పక్కన ఇంకొకరు బట్టల షాప్ పెడుతున్నా అంటే ఊకుంటామా? ఎవరు ఊకం. ఎందుకు అన్నానంటే, మనం ఏం ఆలోచించి బిజినెస్ చేస్తామంటే, నేను నా ఫ్యామిలీ బాగుపడాలి,
నేను ఒక హై పొజిషన్లో ఉండాలి. ఎట్లా అనంటే నా ఫ్యామిలీస్లో ఎవ్వరు, నా రిలేషన్స్లో ఎవ్వరు కూడా ఉండనంతటువంటి హై పొజిషన్లో నేను ఉండాలి అనుకుంటాం. అవునా కదా? అందరం అదే ఆలోచిస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ బిజినెస్లో ఉన్నటువంటి గొప్ప ఆపర్చునిటీ ఏంటి అంటే మనము బాగుపడుతూ వేరే వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వడం. ఒకటేంటనంటే ఇప్పుడు నేను టీచర్ జాబ్ చేస్తున్నాను, ఒక దగ్గర పని చేస్తున్నాను, నేను ఇంకొకరికి జాబ్ ఇవ్వగలుగుతాను? అక్కడ ఇవ్వలేను. ఇక్కడ మనకున్నటువంటి అవకాశం ఏంటి అని అంటే మనము మంచి ఇన్కమ్ తీసుకుంటూ వేరే వాళ్ళకి కూడా ఆ బిజినెస్ అవకాశాన్ని, ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి రా అని పిలుస్తున్నాం మనం. అసలు ఎవరు పిలుస్తారు? డబ్బులు ఉన్నాయి రా అని ఎవరు పిలుస్తారు? ఎవరు పిలువరు. ఉన్న వాటిని దాచుకోవడమే సరిపోతుంది తప్ప డబ్బులు ఉన్నాయని ఎవరు చెప్పరు. కానీ మనకి ఇందులో ఉన్నటువంటి మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ మనకు ఎంత అంటే మనకు కావలసినంత డబ్బు ఉందండి ఇందులో. కాకపోతే మనం ఒక్కటే ఈ బిజినెస్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకున్నది యాక్షన్లో చూపెట్టగలగాల. ఇప్పుడు మనం ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పుడు 9 గంటల నుంచి 4 గంటల దాకా నేను కష్టపడతాను, కానీ నేను అనుకున్నంత అమౌంట్ అందులో నాకు లేదు. జస్ట్ ఏంటి అంటే ఒక ప్రొఫెషన్లో ఉన్నాను, ఇంత నెల తిరగగానే ఇంత వస్తుంది, అందులోనే నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కానీ నా డ్రీమ్స్ కానీ అవి అసలు డ్రీమ్ అనే మాటకి ఆస్కారం లేదు, అక్కడ ఏమీ ఛాన్స్ లేదు. అంతేనా? సో మన డ్రీమ్స్ ఏవి కూడా నెరవేర్చబడవు. సో ఇక్కడ ఏంటి అంటే మేడం, ఇక్కడ అందరము కూడా లీడర్సే. మనము ఇక్కడ అడుగు పెట్టారు అంటే మీరు కూడా ఒక లీడర్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే కాబోయే లీడర్స్. ఎందుకనంటే ఇక్కడ డౌన్ లైన్స్ అప్ లైన్స్ ఎవ్వరూ లేరు. మనందరము ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చాం. తప్పకుండా నేర్చుకుంటే ఇక్కడ సక్సెస్ ఉంది. నేర్చుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారా లేదా? కష్టపడ్డ వాళ్ళందరూ సక్సెస్ అవుతారా లేదా? ఇప్పుడు మేము ఒక స్టూడెంట్కి టీచ్ చేస్తున్నప్పుడు 40 మందికి టీచ్ చేస్తే 40 మంది ఫస్ట్ రారు. అందులో ఎవరో 2-3 ఉంటారు. మరి ఎందుకు 2-3 వస్తారు? నేను అందరికీ సేమ్ క్లాస్లో చెప్పాను, అందరికీ సేమ్ లెసన్ టీచ్ చేశాను, అందరి మైండ్లోకి ఒకటే పోయింది, కానీ ఎందుకు వాడే ఫస్ట్ వస్తున్నాడు అని అంటే వాళ్ళ చేసుకునే రిసీవింగ్ని బట్టి, వాళ్ళు చేసే హార్డ్ వర్క్ని బట్టి, వాళ్ళు చదువుకునే టీచర్ ఎలా కరెక్ట్గా ఫాలో అవుతారో, టీచర్ చెప్పినట్టు ఎవరైతే వింటారో వాళ్ళు తప్పకుండా ఫస్ట్ పొజిషన్లో ఉంటారు. ఇక్కడ ఏం లేదండి, మనము లీడర్స్ని, మన అప్లైనర్స్ని మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు కంపల్సరీ ఈ జూమ్ మీటింగ్ అనేది, ఫిజికల్ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్.